సోమవారం నుంచి వాణిజ్య గ్యాస్ సిలిండర్లు అందిస్తామని కేంద్రం ప్రకటించిన క్షేత్రస్థాయిలో మాత్రం అందలేదు. ఏలూరు జిల్లాలో గ్యాస్ అందక 30% పైగా హోటళ్లు మూతపడ్డాయి. వేల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. కమర్షియల్ సిలిండర్ల బుకింగ్ కు ప్రయత్నించినా రిజెక్ట్ చేస్తున్నారని హోటల్ యజమానులు వాపోతున్నారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. గ్యాస్ కొరత తీవ్రంగా కూడా మారినటువంటి పరిస్థితి కూడా ఉంది. కమర్షియల్ సిలిండర్లు ఇంకా దక్కడం లేదు. అయితే ఈ రోజు సోమవారం నుంచి కూడా కమర్షియల్ సిలిండర్లు అందుబాటులోకి తీసుకొస్తామని ప్రభుత్వం చెప్తుంది. ప్రస్తుతం ఏలూరులో వాస్తవ పరిస్థితులు చూస్తే కనుక ఇక్కడ అనేక హోటల్స్ ఇంకా మూతపడే ఉన్నాయి. తెరిచి ఉన్నటువంటి హోటల్స్కి మనం వచ్చాం. బిర్లా భవన్ హోటల్లో ఉన్నాం. ఇక్కడ మాత్రం ఇంకా ప్రస్తుతం హోటల్ నిర్విరామంగా కొనసాగుతుంది. దీనికి కారణం ఏంటి? ఇక్కడ హోటల్ యజమాని అలాగే హోటల్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి బాబు గారు ఇక్కడ రాజా గారు ఉన్నారు. సరే ఏంటి సార్, మీ హోటల్ ఇంకా చాలా హోటల్స్ మూతపడిపోయినాయి, మీ హోటల్ కొనసాగుతుంది, ఎలా జరుగుతుంది? ఏమున్నాయి సార్, ఇంత ముందు వరకు అంటే గత 20 ఏళ్ళలో ఏ రోజు కూడా మాకు గ్యాస్ కొరత అనేది లేదండి. కాబట్టి 20 ఏళ్ళలో మాకు ఎప్పుడు ఇబ్బంది అనిపించలేదు. గ్యాస్ వరకు అందరం కూడా ఇంతకుముందు పాత ఒక పొయ్యిలు లేకపోతే ఇంకో పొయ్యిలు ఉండేవాళ్ళు అందరం కూడా అవన్నీ తీసేసి ఇంచుమించుగా అందరూ గ్యాస్ మీద డిపెండ్ అయిపోయి స్టీమ్ గ్యాస్ మీద డిపెండ్ అయిపోయి అందరం కూడా చేంజ్ చేసుకుని వచ్చాం. లేటెస్ట్ క్వశ్చన్ అందరం కూడా అలాగే వచ్చేసామండి. ఎందుకంటే ఇంత ముందు అంటే పెద్ద పెద్ద ప్లేస్లు ఉండేవి, చేసే మనుషులు ఉండేవారు. ఇవాళ ఇన్ని క్లోజ్ చేసి మళ్ళీ మేము గ్యాస్ మీద వచ్చిన తర్వాత పాత పద్ధతిలో రావాలంటే అది చేయడానికి మాకు మనుషులు కూడా దొరకట్లేదు. కాబట్టి చాలా ఇబ్బంది అండి. ఇవాళ ఇంచుమించుగా ఈ వారంలో ఇవాళ సోమవారం అండి. సోమవారం ఇంచుమించుగానే ఏలూరులో కూడా చాలా మటుకు చిన్న చిన్న హోటల్స్ అన్నీ కూడా క్లోజ్ చేసి ఉన్నారండి. ఎందుకంటే గ్యాస్ దొరక్క ఎవరికాళ్ళు అందరూ చాలామంది క్లోజ్ చేశారండి. అలా క్లోజ్ చేయడం మూలంగా ఇబ్బంది ఏంటంటే వాళ్ళకి దాని మీద డిపెండ్ అయ్యి ఎవరైతే కార్మికులు ఉన్నారో మా దగ్గర పనిచేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి కుటుంబాలకు కూడా ఎఫెక్ట్ అవుతాయండి. అందరూ కూడా అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇంతకుముందు లాక్డౌన్లో ఇంచుమించుగా మేము 6 నెలల పాటు మా హోటల్ ఇండస్ట్రీ అంతా చాలా మూతపడి చాలా ఒడిదుడుకుల్లో దాన్ని మళ్ళీ ఏదో కొంచెం లైన్ అవుతుంది అనే టైంలో మళ్ళీ ఇప్పుడు ఈ గ్యాస్ కొరత మమ్మల్ని అందరినీ చాలా కుబేలు చేసేస్తుందండి. ఇవాళ ఎంతవరకు ఎన్ని రోజులు తీస్తామో ఎన్ని రోజులు ఇవాళ తీస్తామా తీయలేమో అనే పరిస్థితి మాకే అర్థం కాని పరిస్థితి వచ్చాం. ఈరోజు సోమవారం నుంచి కూడా కమర్షియల్ సిలిండర్లు సప్లై చేస్తాం, 2 షిప్పులు కూడా వచ్చాయని కూడా ప్రభుత్వాలు చెప్తున్నాయి. ఈరోజు అందుతున్నాయి అసలు ఇక్కడ ఎవరికన్నా? అంటే నేను న్యూస్లో వాటిలో గవర్నమెంట్ చెప్పడం ఇలా సిలిండర్లు 2 ట్యాంకర్లు వచ్చినాయి మీకు అందరికి సప్లై చేస్తామని మినిస్టర్ గారు కానీ వాళ్ళు కానీ చెప్పడమేనండి. మొన్న మేము కూడా మన సివిల్ సప్లై మినిస్టర్ కానీ మా అసోసియేషన్ తరఫున వెళ్ళి కలిసాము. ఆయన కూడా ఏమన్నారంటే లేదు మనకు అలాట్ అయింది, ఒక 4 రోజుల్లో కొంచెం మీరు అవ్వగానే మీకు ఫ్రీ అయిపోతుంది, మీకు సప్లై చేస్తామని చెప్పారండి ఆయన. కానీ మాకైతే వాళ్ళ వరకు కూడా మాకు ఇంతకుముందు ఇచ్చిన డిస్ట్రిబ్యూటర్లు ఎవరిని అడిగినా సరే మాకు రాలేదని చెప్తున్నారు తప్ప ఇంతవరకు మాకైతే ఇచ్చిన దాఖలాలు అయితే లేవండి ఎక్కడా కూడా. హోటల్స్ దాదాపు ఎన్ని మూతపడిపోయి ఉంటారు? మన జిల్లాలో చూస్తే దాదాపు 2-3 వేల హోటళ్ళు ఉన్నాయి అంటున్నారు. ఎన్ని మూతపడిపోయి ఉంటారు సార్? సుమారుగా నేను కరెక్ట్గా ఫిగర్ మీకు చెప్పలేను కానీ అండి, ఇంచుమించుగా ఒక 25-30% హోటల్స్ మూసేసి ఉంటారు సార్. చిన్నవి ఏమైనాయండి పెద్ద ఏమైనాయండి. ఇంకా రోడ్ సైడ్ స్ట్రీట్ ఫుడ్లు చేసేవాళ్ళు అయితే కంప్లీట్గా వాళ్ళు, ఎందుకంటే వాళ్ళందరూ కూడా కమర్షియల్ బండ్లు ఎవరో వాడరు, అంతా చిన్న చిన్న బండ్లు డొమెస్టిక్ బండ్లే వాడతారు వాళ్ళందరూ కూడా. ఇవాళ ఇచ్చే పరిస్థితులు లేదు కాబట్టి వాళ్ళందరూ కూడా ఇంచుమించుగా చాలామంది అవి క్లోజ్ చేసి ఉన్నాయి సార్. చాలా మంది బ్లాక్లో దొరుకుతుంది అని అంటున్నారు. అసలు బ్లాక్లో దొరుకుతుందా? ఎంత దొరుకుతుంది బ్లాక్లో రేటు? అంటే బ్లాక్లో దొరుకుతుంది అన్నారు కానీ మరి ఎంతవరకు నిజమో నాకు తెలియదు. సుమారుగా 3,000-3,500 రూపాయలు దొరుకుతున్నాయి బండి అన్నారండి. కానీ నిన్న ఇవాళ మా తోటి వ్యాపారస్తులు చెప్పడం ఏంటంటే అసలు అవి కూడా ఎక్కడా లేవు అంటున్నారు తప్ప ఎవరి దగ్గర గ్యాస్ బండ్లు అయితే లేవని చెప్తున్నారండి కూడా. ఎలక్ట్రిక్ స్టవ్ వైపు చాలా మంది మొగ్గుతున్నారు. వాటి రేట్లు పెరిగినారు. వాటి ధరలు ఎలా ఉంది? దానివల్ల ఉపయోగం ఉంటుందా హోటల్కి అసలు? ఏమండి ఇప్పుడు దాకా అంటే గ్యాస్ మీద వాడామండి. ఇప్పుడు ఎలక్ట్రికల్ ఆ గ్యాస్ ఎక్విప్మెంట్స్ ఏమైనా ఉండి గ్యాస్ పొయ్యిలు ఏమైనా ఉండి అవన్నీ స్టెయిన్లెస్ స్టీల్ పొయ్యిలు అండి. అవన్నీ కూడా చాలా కాస్ట్లీ ఉంటాయి. సుమారుగా మీరు ఏ పొయ్యి చూసినా గ్యాస్దైనా 50,000 తక్కువ ఉంటుంది, 40-50,000 తక్కువ ఏదే ఉండదండి. ఇవాళ అవన్నీ తీసేసి మేము ఎలక్ట్రికల్ రావాలి అంటే ఒక చిన్న సైజు మనం ఎలక్ట్రికల్ పొయ్యి కొంటే, అంటే మన హోటల్కి ఏంటంటే గారి బజ్జీ అన్ని కళాయి పెరిగి వెయ్యాలి అంటే కనుక దానికి ఒక మాదిరి చిన్న స్టవ్ చాలదండి, పెద్దవి కొనాలి. అది సుమారుగా 50,000-60,000 రూపాయలు ఉంటుంది. అది ఒక కానా. మాకు ఒక్క కానాతో పని హోటల్తో పని అయ్యేది కదా. అలాంటి సుమారుగా మాకు 5-6 కానాలు మనం పెడితే కానీ మాకు పని అవుతుంది. అది కాకుండా అది ఏంటంటే కొంచెం ఎక్కువతో బడ్డింగ్ కూడా మనకి ఎక్కువ అండి. సుమారుగా మన ఏసీకి ఎంత కాలుతుందో దానికి డబల్ కాలుతుందని అంటున్నారు. ఒక గంటకి సుమారుగా 5-6 యూనిట్లు కాలుతుందని ఒక మీడియం సైజు పొయ్యి అంటారండి. అదే పెద్ద పొయ్యి అనుకోండి అది ఇంకా రేట్ ఎక్కువ ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు అంత ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ పెట్టి అంత డబుల్ అయిపోతుంది మాకు కూడా. అంటే కొనటం కాదండి, కొనడంతో పాటు మళ్ళీ కరెంట్ ఖర్చు కూడా ఉంటుంది మాకు. గంటకు 5 యూనిట్లు అంటే మాకు పొద్దున్న అయితే సాయంకాలం దాకా మండుతూనే ఉండాలి మాకు. ఆ కరెంట్ బిల్ కూడా పెరిగిపోతుంది మాకు.
అది ఎంతవరకు మళ్ళీ దాని మీద ఇదవుతుందనేది నాకు అంత అవగాహన లేదండి. కనుక్కుంటే సుమారుగా నేను అడిగితే సుమారుగా 5 యూనిట్స్ కలుతుంది గంటకని చెప్పారండి. అది జిల్లాలో వేలాది మంది కార్మికులు ఈ హోటల్ రంగం మరి కేవలం యజమానులే కాకుండా వర్కర్లు అలాగే సర్వర్లు అందరూ కూడా ఉన్నారు కదా, వారి పరిస్థితి ఏంటి మరి? ఇప్పుడు మోసారు ప్రభుత్వాన్ని మీరేం కోరుకుంటున్నారు అసోసియేషన్ తరఫున? ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం సార్, వీలైనంత త్వరగా మాకు గ్యాస్ ఇప్పిస్తే మాతో పాటు మా హోటల్ వ్యవస్థ అనే ఉండి మాతో పాటు పనిచేసే కార్మికులు అనే ఉండి ఎవరైనా ఉపాధి కోల్పోకుండా కొంచెం అందరం ఇదవుతామండి. అదే కనుక మాకు సప్లై చేయలేకపోతే మాతో పాటు వేలాది కుటుంబాలు రోడ్డుకి వచ్చి వాళ్ళు కూడా ఇబ్బంది పడే పరిస్థితి అండి. ఒకవేళ అలాంటి పరిస్థితులు వస్తే మాత్రం కొంచెం మా ఇండస్ట్రీని కొంచెం గవర్నమెంట్ ఏదో రకంగా ఆదుకుని మా కార్మికులను కూడా వాళ్ళకు కూడా ఏదైనా చేదురు వాదురుగా ఉంటే బాగుంటుందని మా ఉద్దేశం అండి. అంటే ఈరోజు హోటల్స్కు సంబంధించి కూడా ఇంకా దాదాపు 30% హోటళ్ళు మూతబడిపోయే ఉన్నాయి. పెద్ద పెద్ద హోటళ్ళు కట్టె పుల్లల మీద లేదంటే ఊక పొయ్యిల మీద కూడా వారు నిర్వహిస్తున్న వారు మాత్రం ఇంకా కొనసాగుతున్నారు. ఇంకా ఈ రోజు నుంచి కమర్షియల్ గ్యాస్ అందుబాటులోకి తెస్తామని చెప్పినప్పటికీ కూడా బుకింగ్లు కూడా తీసుకోవట్లేదు గ్యాస్ ఏజెన్సీలు. మరి క్షేత్రస్థాయిలో అమలు కాకపోవడం పట్ల కూడా ప్రభుత్వం దృష్టి సారించి తమను ఆదుకోవాలి, లేదంటే వేలాది కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉందంటూ కూడా వారు ఆ హోటల్ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ చంటితో భార్గవ్.